106 సంవత్సరాలు. భారతదేశం యొక్క గొప్పతనమే ఇది ఇక్కడ కూర్చుంది. మొత్తం భారతదేశం యొక్క గొప్పతనం అంతా ఇక్కడ కూర్చుంది. Swamiji, we are so very fortunate that you are here. हम हमेशा आपके जैसे महान भावों का इंतजार करते रहते हैं. कौन आएंगे हमारे पास? बहुत आएंगे आपके पास. तो ఈ రోజు రెండవ రోజు చక్కగా ధ్యానం చేశాం. స్వామీజీ వారు చక్కటి పదం చెప్పారు. లయము, దేవాలయము, హిమాలయము, వైద్యాలయము. లయము అంటే కలిసిపోవడం. దేంట్లో అంటే మనం కలిసిపోవాలి. మనం we have to become one with the other. We have to dissolve ourselves. మనల్ని మనం అదృశ్యం చేసుకోవాలి, లయం చేసుకోవాలి. దేంట్లో అంటే దేంట్లో అయినా సరే, ఏదో ఒక దాంట్లో మనం లయం అయిపోవాలి. మనం మిగలకూడదు, మనం లయం అయిపోవాలి. మనం శ్వాసలో లయం కావాలి. మన దగ్గర శ్వాస ఉంది, ఆ శ్వాసలో మనం లయం అయిపోవాలి. ఆ శ్వాసలో మనం మాయం అయిపోవాలి. అదే ధ్యానము, ధ్యాన యోగము. మన దగ్గర ఒక గొప్ప శ్వాస ప్రవాహం ఉంది.